ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మాధురి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నాడో ఏబీ వెంకటేశ్వరరావుని రెండోసారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి ఈ రోజు క్యాట్ తన అయితే తీర్పిచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ముఖ్యంగా కూడా టీడీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏదైతే సిఐడి చీఫ్ గా కూడా అతను చేశాడు. ఇది చేసినటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ ఇవ్వనటువంటి క్రమంలో అతన్ని ఈ హైకోర్టుని అదేవిధంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన తర్వాత అతన్ని తిరిగి పోస్టింగ్ లో తీసుకోవాలని చెప్పి కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో స్టేషనరీ అండ్ ప్రింటింగ్ కమిషనర్ గా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 14 రోజుల తర్వాత వెంటనే కూడా తిరిగి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే కేంద్ర ఈ నిఘా సంస్థ నిఘా పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ నిఘా పరికరాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినటువంటి క్రమంలో ఆయన తిరిగి ఈ విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్ళీ కూడా ఆయన ఈ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ దాంట్లో ఈ హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి ఆయన ఈ న్యాయం కోసం పోరాటం చేసినటువంటి సందర్భంలో ఆయన తిరిగి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ పోస్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత తిరిగి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే గతంలో అతని మీద ఉన్నటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నాడు అని ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటటువంటి ఈ నేపథ్యంలో ఒకే కేసుకు సంబంధించిన వ్యవహారంలో 2 సార్లు ఒకే వ్యక్తిని సస్పెండ్ చేయడం కుదరదు అని చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు అయితే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఈ రోజు సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఆ తర్వాత తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మాత్రం స్పష్టంగా కూడా క్యాట్ చెప్పినటువంటిది ఏంటంటే ఆయనకి రెండోసారి సస్పెండ్ చేయడం కుదరదు. సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించినటువంటి ఆదేశ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రూల్స్ విరుద్ధంగా కూడా ఈ విధంగా సస్పెండ్ చేయడం కుదరదని చెప్పినటువంటి నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకి రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏబీ వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం మాత్రం అది చట్టవిరుద్ధం అని మాత్రం తెలియజేసిన పరిస్థితి కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ. ఏబీ వెంకటేశ్వరరావుని తక్షణమే సర్వీస్లోకి తీసుకుని ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాల్లో స్పష్టం చేసింది. సస్పెన్షన్ చట్ట విరుద్ధమని ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.